హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకంటే కానీ షార్ట్స్ కానీ ఇంకా లాంగ్ వీడియోస్ కానీ చూసే వాళ్ళకంటే కూడా వీడియోస్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే అందులో ఖాళీగా ఉన్న వాళ్ళు ఉమెన్స్ కానీ గర్ల్స్ కానీ ఇంకా మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసి మనీ సంపాదించుకోవచ్చు ఈజీ వేలో. సో దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి ఏది ప్యాషనబుల్ గా ఉంటుందో అండ్ ఒక మంచి కంటెంట్ తీసుకొని లైక్ సాంగ్స్, వీడియోస్, డాన్స్, ఇంకా కంటెంట్, కుకింగ్, మంచి మంచి కంటెంట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి ఫ్యాక్స్ వీడియోస్ కానీ లైక్ టెక్ ఛానల్స్ కానీ ఇవన్నీ చాలా సో మెనీ ఛానల్స్ పెట్టుకున్నారు. సో అలా మీకు నచ్చిన కంటెంట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు ఏది చేయగలుగుతారో ఆ ఛానల్ అయితే మీరు పెట్టుకొని ఈజీ వేలో మంచిగా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో చాలా తొందరగా ఇంకా క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ బాగుంటే మాత్రం తొందరగా మానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మంచి కంటెంట్ తీసుకుంటే తొందరగా మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మనం చిన్న చిన్న బిజినెసెస్ కూడా చేసుకోవచ్చు. అందులో పికిల్ బిజినెస్, సారీ బిజినెస్, ఇంకా సో మెనీ బిజినెసెస్ కూడా, ఇంకా జ్యువెలరీ, ఇంకా ఇలాంటి బిజినెసెస్ కూడా చేసుకోవచ్చు. మనం మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మంచిగా 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అండ్ మంచి కంటెంట్ ఇస్తూ ఎవరి వీడియోస్ ని రీయూజ్ కంటెంట్ అయితే తెచ్చుకోవద్దు. అంటే ఐ మీన్ వేరే వాళ్ళ వీడియోస్ ని మన వీడియోస్ లలో పెట్టొద్దు ఛానల్లో. ఎందుకంటే అలా పెట్టడం వల్ల అయితే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో ఇంకా మనం చేసినా వేస్ట్ అయిపోతుంది, మనం ఎంత కష్టపడ్డా వేస్ట్ అయిపోతుంది. సో అలా మాత్రం చేయొద్దు. మన ఓన్ గా మన సొంతంగా వీడియోస్ అయితే చెయ్యండి. ఎందుకంటే మంచిగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మనం అలా చేసినా కూడా ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అస్సలు కాదు. ఎందుకు మానిటైజేషన్ కాదు అంటే వేరే వాళ్ళ మానిటైజేషన్ క్రైటీరియా వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ అన్నమాట. ఇది లేదా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా 4000 వాచ్ అవర్స్, ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి. మనమైతే మనకు నచ్చిన కంటెంట్ ని మనం యూజ్ చేస్తూ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేసుకుంటూ మంచిగా కంటెంట్ అయితే లేట్ అయినా సరే మన ఓన్ కంటెంట్ ని చేసుకుంటూ వెళ్ళండి. చాలా ఈజీగా జీరో ఇన్వెస్ట్మెంట్ తో మంచిగా మనకి ఛానల్ గ్రోత్ అవుతుంది. అండ్ మనం ఇంకా మీ దగ్గర ఉన్న ఫోన్ లోనే వీడియోస్ తీయండి, మంచిగా కంటెంట్ ఇవ్వండి. మీకు ఏది ఫ్యాషనబుల్ గా ఉందో అది ఆ కంటెంట్ మాత్రమే ఇవ్వండి. నచ్చిన కంటెంట్ తీసుకోండి, నీట్ గా వీడియోస్ చేస్తూ డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఇంకా మధ్యలో స్కిప్ చేయకండి. ఒక 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ చేయకుండా ఉండడం అలా చేయకండి. అలా చేసినా కూడా ఇంకా రీఫ్రీజ్ పడే ఛాన్స్ ఉంది. సో అలా కూడా చేయొద్దు. ఇంకా ఓన్ గా చేయండి. ఎవరి వీడియోస్ ని తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకోకండి. ఇంకా చాలా ఈజీ వేలో మనమైతే మనీ సంపాదించుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇంకా చాలా మాట్లాడుకుందాం. మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా మానిటైజేషన్ అయిద్దని అడిగారు. సో ఈ క్రైటీరియా అయితే మిస్ అవ్వదు. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి వైటీ స్టూడియో యాప్ నైతే ఓపెన్ చేశాను. సో నాకైతే ఇలా డాష్ బోర్డ్ అయితే వచ్చింది. సో కింద ఆప్షన్లలో డాష్ బోర్డ్ అండ్ కనెక్ట్, అనలిటిక్స్, కమ్యూనికేషన్, ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. సో నేను ఎర్న్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకున్నాను. సో ఎర్న్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రైటీరియా కనిపిస్తుంది కదా. సో సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ ఏదో ఒకటి కంప్లీట్ కావాలని ఉంది. అదంతా బ్లూ మార్క్ స్క్రోల్ చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. సో అదంతా కంప్లీట్ అయ్యాక మన ఎలిజిబిలిటీ అయితే క్రైటీరియా కంప్లీట్ అవుతుంది. కంటెంట్ తీసుకొని మనం చేస్తూ ఉండాలి అండ్ అప్పుడు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతాము. సో అప్పటి వరకు మనం వీడియోస్ కంటిన్యూస్ గా చేస్తూ మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉండాలి. చూపించిన విధంగా మానిటైజేషన్ అయితే మనకి కంప్లీట్ అవ్వాలి. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి లాంగ్ అండ్ షార్ట్స్ కి అయితే మనం ఏదో ఒక విధంగా మనం ఎలిజిబిలిటీ కావాలి. సో ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి పోస్ట్ నుంచి మనకు పిన్ అయితే వస్తుంది. సో ఆ పిన్ తీసుకొని మనం నీట్ గా అప్లై చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మనం నీట్ గా అప్లై చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఎమ్మటే మనీ అయితే రావండి. సో మనం అంతవరకు చేసిన వీడియోస్ కి అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అంతే. సో నెక్స్ట్ చేసే వీడియోస్ కి మాత్రమే మంత్లీ మనం ఎంత కష్టపడతామో అంతవరకు
$100 వచ్చిన తర్వాత మనకి మనీ అయితే యాడ్ అవుతాయి. సో అప్పుడు మాత్రమే మనకి మనీ వస్తాయి. సో అంతవరకు అయితే రావు. ఇంకా అప్పటి వరకు చేసిన వీడియోస్ కి అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చాలా విధాలుగా మనీ అయితే సంపాదించుకోవచ్చు. చాలా అంటే చాలా మనీ సంపాదించుకోవచ్చు లక్షల్లో. ఇంకా ఎలా అంటే ఇంకా చిన్న చిన్న బిజినెసెస్ కూడా చేయొచ్చు. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లక్షల్లో వ్యూస్ అండ్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం మనం ఎక్కువగా మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ పికిల్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఆన్లైన్ లో శారీ బిజినెస్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, అండ్ ఇంకా పికిల్ బిజినెస్ కానీ, ఇంకా మనకి నచ్చిన పిండి వంటలు మనకి ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉంటే బిజినెసెస్ చేయడం అలా. సో దాని ద్వారా కూడా మనం మనీ అయితే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మనకు అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా మనీ వస్తుంది. చాలా విధాలుగా మనం అయితే మనీ సంపాదించుకోవచ్చు. ఈజీ వేలో జీరో ఇన్వెస్ట్మెంట్ తో అయితే మంచిగా మనీ సంపాదించుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.